చేయి చాపు. రా చేయి చాపు. నాకు ఇవన్నీ బొత్తిగా నచ్చవురా. ఐ డోంట్ వాంట్ టు టచ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్. బట్ 24 గంటలు తింటూ కూర్చుంటే సరస్వతి ఏమాత్రం బుర్రకెక్కదరా. ఈ బీరువాలోకి వెళ్ళి కూర్చుంటుంది, అది వేస్ట్. కీప్ ద పెన్సిల్ హియర్. సార్, మాయా దేవినేని. బుక్ కావాలి సార్. మెమరీస్ ఆఫ్ మిడ్ నైట్. వెరీ బ్యాడ్. సార్ లైబ్రరీ బుక్కే సార్, మళ్ళీ ఇచ్చేయాలి. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యూపిల్స్ ఇన్ డేటాబేస్? ట్యూపిల్స్ ఇన్ డేటాబేస్. సమాధానం తెలియపోయినా పర్వాలేదు, కానీ నీకు క్వశ్చనే అర్థం కాలేదు కదా. సెట్ ఆఫ్ రోస్. సెట్ ఆఫ్ రోస్. You have come here to educate yourself, not these kind of activities. You understand? Yes sir, I won't repeat this sir. No, I'm not going to give this. Go and pay the fine. Sir, please sir. నేను ఫైనే కట్టుకుంటాను. Go go Godzilla, go 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 Godzilla. कल्पना जी, आपका टाइम नहीं हुआ? नहीं सर. Oh. ఎంతసేపు క్యాంటీన్కి వెళ్ళి పందిలా తినడంలోనే ఉన్నావే. మాయా విషయంలో నాకు ఎప్పుడైనా హెల్ప్ చేసావా? నన్ను అస్సలు పట్టించుకోవట్లేదురా. తనకి ఏమంటే ఇష్టం చెప్పు. ఏమంటే బుక్స్ అంటే చాలా ఇష్టం. వాటితోనే తన్ని పడేయాలరా. హే, అయితే ఏం బుక్ ఇద్దాం చెప్పు. డేవిడ్ బూన్స్. డేవిడ్ బూన్స్ బుక్స్ అంటే అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. డేవిడ్ బూన్స్ సింగులరా ప్లూరల్ అమ్మా? నువ్వు చివరి వరకు సింగలేరా. ఇట్స్ ఎ రొమాంటిక్ బుక్ రా. డేవిడ్ బూన్స్. డేవిడ్ బూన్స్. డేవిడ్ బూన్స్. తీసివ్వా ప్లీజ్. చేతి నిండా బుక్స్ ఉన్నాయి. మార్స్. ఎందుకు ఇన్ని బుక్స్ తీసుకుంటావు? లైఫ్ ఇన్ మార్స్ యునెస్కోలో సబ్మిట్ చేయబోయే నా టాపిక్ రెఫర్ చేస్తున్నాను. హార్డ్ వర్క్ యూనో. ఓకే ఓకే. మార్స్ అన్న మౌన్ తిప్పుకుంటుంది. వన్ మోర్ థింగ్ మాయా, ఈ డేవిడ్ బూన్ బుక్స్ ని ఎప్పుడైనా చదివావా? సూపర్ ఫీల్ తెలుసా, ఛాన్సే లేదు. డేవిడ్ బూన్ క్రికెట్ తర్వాత ఇప్పుడు బుక్స్ రాయటం మొదలు పెట్టారా? వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్ టైం బుక్ తో పాటు ఆథర్ పేరు కూడా సరిగ్గా చదువు. అది మిల్సన్ బూన్, హుక్ షాట్ క్రికెట్ ప్లేయర్ డేవిడ్ బూన్ కాదు. ఇది కూడా తెలీదు. ఈ ఏడియా చేసేసిందా? దీని మనసు మారేలోపు మార్చికి వెళ్ళి వచ్చేసేమో. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పు మాయా. ఇక మీద నువ్వు లైబ్రరీకి ఎప్పుడు వస్తావో చెప్పు. అలాగే. నేను నా టైమింగ్ మార్చుకుంటాను. అందరికీ మన స్కూల్లోనే చదవాలని ఆశ ఉంటుంది. కూర్చోండి. ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు లేరు, ఆయన ఫస్ట్ స్టాండర్డ్కి ఒక సీట్ కావాలంటున్నారు. ఆ ఒక్క సీట్ ఇవ్వడానికే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఓకే సార్, ఓకే. భగవంతుడా, రవికుమార్ గారు, మీ గురించి నేను చాలా విన్నాను, కానీ ఇప్పుడే మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది సార్. అవును సార్, మీది మన రాయలసీమే కదా? కాదు సార్, ప్రకాశం జిల్లా. అది కూడా మన బెల్టే. రవికుమార్ గారు, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఆ స్కూల్లో మీరు ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అయిన ఈ 10 ఏళ్లలో ఆ స్కూల్కి మీ వల్ల చాలా మంచి జరిగింది. పోయిన సంవత్సరం ఫిజిక్స్లో 10 మంది సెంటం తెచ్చుకున్నారు. ఈ విఆర్ఎస్ స్కూల్లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెమిస్ట్రీ టీచర్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్, బట్ వీ నీడ్ ఎ వెరీ గుడ్ ఫిజిక్స్ టీచర్ లైక్ యూ. ఇంతకీ మీరెప్పుడు ఇక్కడ జాయిన్ అవుతున్నారు? సార్ అది ఎప్పుడంటే సార్, 5 lakhs క్యాష్ అవుట్ ఆఫ్ ద వే, 6.5 lakhs per annum. మీరు స్కూల్ స్టూడెంట్స్కి స్కూల్లోనే ట్యూషన్ తీసుకోవచ్చు. ఆ ఇన్కమ్ మొత్తం మీకే. ఆ ఇన్కమ్ నుంచి 10 పైసలు కూడా మీరు మేనేజ్మెంట్కి ఇవ్వక్కర్లేదు. నేను పనిచేసే స్కూల్లో మంచి జీతమే ఇస్తున్నారు సార్. సరస్వతిని నమ్ముకోవటం మొదలు పెడితే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. మీ వైఫ్ పేరేంటి? లక్ష్మి. వెరీ గుడ్. మీరు మీ లక్ష్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుకుని ఓ డెసిషన్కి రండి. నేనేమి మిమ్మల్ని కంపల్ చేయను, ఎందుకంటే దిస్ బిజినెస్ ఈజ్ వెరీ 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 కాంపిటేటివ్. సార్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఇంటికి వెళ్ళి మీ లక్ష్మమ్మ గారితో అన్ని మాట్లాడి ఓ మంచి డెసిషన్తో రండి. వెళ్ళండి. నందిని,
ఎటైనా బయటికి వెళ్ళొద్దామా? మన పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడబోతున్నావు శ్రీధర్? ప్రేమ మీద నమ్మకం పోయినప్పుడే పెళ్లి గురించి మాట్లాడతారు. అయ్యో 30 మిస్డ్ కాల్సా? మేనేజ్ చేద్దాం. హలో, ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను. ఎప్పుడు చూడు ఆ స్విమ్మింగ్ పూల్ లోనే చేస్తావు. అవును, సాయంత్రం ఎక్కడికో బయటకు వెళ్దామన్నావు. అవునవును, సినిమాకి వెళ్తున్నాం కన్ఫర్మ్. నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. అక్కడికి వచ్చి నేనేం చేయను చెప్పు? నేను రాను బాబు. నువ్వు ఇక్కడికి రా, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. నందిని రా నందిని, ఇద్దరం కలిసి వెళ్దాం. నందిని ప్లీజ్ నందిని, నా సర్లే, కోసం. ఐ లవ్ ఓకే. యు బంగారం. 2 minutes, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. నందిని, ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో. అది నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. వద్దు శ్రీధర్, పో. హే నందిని, ఆ సర్ప్రైజ్ ఏంటో నీకు తెలియక్కర్లేదా? వద్దు శ్రీధర్, వద్దు. ఎవరన్నా వస్తారు. భయపడద్దు నందిని, ఈ టైంలో ఇక్కడికి ఎవ్వరు రారు. ఓ, తమరు ప్లాన్ చేసుకునే రమ్మన్నారా? ఆ? మరి అదే కదా సర్ప్రైజ్. వద్దు శ్రీధర్, వద్దంటున్నానుగా. వద్దు ప్లీజ్ ప్లీజ్. లైట్ ఆఫ్ చేయి బాబు. లైట్ ఆఫ్ చేస్తే నువ్వు తాళం ఎలా తీస్తావు? అబచా, వేసిన వాడికి తీయడం తెలియదా ఏంటి? అవును, ఈ మధ్య ఏంటి ఇంత లేట్గా వస్తున్నావు? ఇక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక చస్తున్నాను. నువ్వెందుకే టెన్షన్ అవుతున్నావు? నువ్వు ఇలా వచ్చిపోవడం ఎవరైనా చూశారనుకో, నా బతుకు బస్ స్టాండ్ అవుద్ది. హే, మరైతే కాంపౌండ్ వాళ్ళు సరిగా కట్టచ్చుగా. కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తే నువ్వు రావడం మానేస్తావా? అలాగా, సరే అయితే రానులే. ఏ ఎందుకయ్యా అంత కోపం? ఎందుకంత కోపం? ఏదో సరదాగా అన్నాను. నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా ఇల్లు. కానీ మీ నాన్నగారి నెక్స్ట్ సినిమాలో నేనే విలన్ని. ఆ ప్రకాశ్ రాజా, ఈ సూరిబాబా తేలిపో. నీకు పోయిన సినిమాలోనే ఛాన్స్ ఇప్పించానుగా. పోయిన సినిమాలో ఏమి ఇప్పించావు? 3 రోజులు రాత్రి పగలు షూటింగ్ చేశారు. తీరా రిలీజ్ అయ్యి మార్నింగ్ షోకి వెళ్తే నా మొహాన్ని నేనే వెతుక్కోవాల్సి వచ్చింది. ఏం మిస్టర్ విలన్, ఇలా నాతో కష్టపడటం కంటే నాకు కీ ఇచ్చేస్తే నేనే చూసుకుంటాను. ఆహా, సంవత్సరం క్రితం నీకు తాళాలు ఇచ్చి నేను పాటలు చాలవా? ఎల్లవయ్యా. జీనియస్, ఏంటో డల్గా ఉన్నావు? స్విమ్మింగ్ చేయలా? శివానా? వాడితో నీకేంటి ప్రాబ్లం? చంద్రుడి మీద ఫస్ట్ టైం కాల్ పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. ఓహో. కానీ రెండో వాడు అడ్విన్ ఆల్డ్రిన్ అని చాలా మందికి తెలియదు. ఏంటి, ఇద్దరు కాల్ పెట్టారా? రేయ్, కానీ రెండో వాడిని ఎవరు పట్టించుకుంటారు చెప్పు? నాకు శివాకి 3 మార్కులేరా డిఫరెన్స్. సెకండ్ రావడం వల్ల నన్ను ఒక్కరు కూడా రికగ్నైజ్ చేయడం లేదు. నేను ఫస్ట్ రావడానికి ఎంతో ట్రై చేస్తున్నాను రా. శ్రీధర్ సార్, నువ్వు ఫస్ట్ రావాలి అంతేగా? ఎలా రా? నితిన్, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఇచ్చారు కదా, ఎలా రాశారు? యా నితిన్, యు గైస్ క్యారీ ఆన్. ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చా? నాకు మీరు ఓ హెల్ప్ చేయాలి మ్యామ్. ఆఫ్ కోర్స్, టెల్ మీ, ష్యూర్ గా చేస్తాను. ఈసారి శివ క్లాస్ ఫస్ట్ రాకూడదు. వాడికి బదులుగా గణపతే రావాలి. వాడు బాగా రాస్తే వాడే ఫస్ట్ వస్తాడు. వాడు బాగా రాయకపోయినా వాడే రావాలి, లేదా రప్పిస్తా. వాట్ నాన్ సెన్స్? ఏంటి బెదిరిస్తున్నావా? ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేయమంటావా? మ్యామ్ మ్యామ్, అంత అర్జెంట్ ఏంటి? దిస్ ఇస్ ద లిమిట్. మూవ్ అవే ఫ్రమ్ మై వే. నా కోసం ఒక 5 minutes స్పేర్ చేయండి. ఈ వీడియో చూసాక మనిద్దరం కలిసే వెళ్దాం. హౌ వాజ్ ఇట్? ఇప్పుడు మీరు మార్క్స్ వేయక తప్పదు. వాట్ డు యు సే? Oh God, how could this happen? నాకు మాత్రం ఎందుకు ఇలా జరగాలి? హలో,
వాడు చెప్పింది వినకపోతే ఇంటర్నెట్ లో మన వీడియో పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాట్? ఏం లేదా, నోటీస్ బోర్డు దీని బాబులా ఫీల్ అవుతుంది. సౌమ్య ఫీజు కట్టలేదా? హే సౌమ్య, మాయా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ముందు కిందకి వెళ్దాం పద. లేదు మాయా, రా. నేను తర్వాత వస్తా. వాట్ ఈస్ దిస్? ఏం లేదు మాయా, చూడండి. లేదు చదవద్దు మాయా. మాయా Wait, మాయా wait, ప్లీజ్ మాయా, let me see. మాయా Wait. ప్లీజ్. నా చావుకి నిత్యనే కారణం. వాట్ ఈస్ దిస్? ఏంటి సౌమ్య ఇది? చెప్పు. కొద్ది రోజులుగా నువ్వు ఏదోలా ఉన్నావు. నోటీస్ బోర్డులో ఫీజు కట్టిన వాళ్ళ లిస్టులో నీ పేరుంది. వాట్స్ హ్యాపెనింగ్? టెల్ మీ సౌమ్య. నితిన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నితిన్, మీ డాడీ వస్తున్నారు. ఫారెన్ షూట్ ఫినిష్ చేసి వస్తున్నారు అనుకుంటా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నితిన్ ఉన్నాడా? లోపల ఉన్నారమ్మా. హలో అంకుల్. కొత్త ట్రైలరా? ఈ వీకే రిలీజ్. నైస్. ఏ, ఏమైంది? వీడియో ఎప్పుడు తీసా? మనం క్లోజ్ గా ఉన్నప్పుడే. డిలీట్ చేయి. ఏ, నితిన్ ఎప్పుడు డిలీట్ ఇంకా నా చేయి? face చూడలేదు. నితిన్ తెచ్చావా? అరే చా. మర్యాదగా వీడియో డిలీట్ చేయి. చేస్తానులే పాపో. నువ్వు నాశనం అయిపోతావురా. సరే భయపడుకో.